ప్రజలందరూ కూడా మద్యం మత్తులో తూగాలని ప్రభుత్వం పాలసీ ఉన్నట్లుంది. అది కాదన్నట్టు ఈ జీవోని ఒక సర్క్యులర్ ఎమర్జెన్సీగా ఇష్యూ చేసి గవర్నమెంటు జనవరి 1 వస్తుందని చెప్పేసి 31 రోజు నైటు మద్యం షాపులు 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఎక్స్టెండ్ చేసి టైమింగ్స్ని పెంచారు. సో ఇది చాలా దురదృష్టకరము, బాధాకరము. ఎందుకంటే సమాజం ఆల్రెడీ చాలామంది, మనం ఒక 10 మందికి స్కానింగ్ చేస్తే దాంట్లో 5 మందికి ఫ్యాటీ లివర్ అని మనకు తేలుతుంది. అంటే ఈ ఆల్కహాల్ అనేది బ్రేక్ డౌన్ కాకుండా హై ఎనర్జీ సోర్స్ అది. సో ఆల్రెడీ లివర్ ఖరాబ్ అవుతుంది. మరి డబ్బున్నోళ్ళు తాగి రోగాలు తెచ్చుకోవడం ఒకటైతే, పేదలు పని చేసుకునే వాళ్ళు, రోజు కూలిపైన బతికే వాళ్ళందరూ కూడా ఈ మద్యం తాగి మరి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము, తర్వాత వాళ్ళ అప్పుల పాలు కావడము. తర్వాత ఇంకొకటి ఎంత దురదృష్టకరం అంటే, ఈరోజు చట్టం ఉంది, మనకి కోర్టులు ఉన్నాయి, సభ్య సమాజం ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 10 గంటల తర్వాత 1 గంట వరకు మద్యం అమ్మితే వాళ్ళు బార్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసి, రిసార్ట్లు ఓపెన్ చేస్తే అక్కడ తాగినోళ్ళు మళ్ళీ అదే వెహికల్ని డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తే యాక్సిడెంట్లు అయిపోయి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం క్లియర్ కట్గా మనకు కనపడుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఇలాంటి పాలసీని తీసుకొచ్చిందంటే ప్రభుత్వానికి కేవలం డబ్బు ఆశనే ఉంది. ప్రజల ఆరోగ్యం పట్ల కానీ, ప్రజల ప్రాణాల పట్ల కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ఎలాంటి ఆలోచన లేదని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని మేము ఈ జీవోని ఈరోజు ఆబ్కారీ ఎక్సైజ్ ఆఫీసర్ సూపరింటెండెంట్ గారికి చెప్పి మరి మేము వారి ఆఫీస్ ముందు దీన్ని తగలబెడుతున్నాము.